గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కావచ్చు. ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు విధి విధానాలను మారుస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న కేబినెట్ మీటింగ్ లో ఒకలా నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మరోలా నిర్ణయం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ అనేది తెల్ల రేషన్ కార్డు ఉండినప్పటికీ ఒకవేళ గ్యాస్ కనెక్షన్ మగవారి పేరుతో ఉంటే వారికైతే ఈ టర్మ్ లో ఈ పథకం వర్తించే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. అలాగే ఉజ్వల పథకం కింద రాష్ట్రంలో 10 లక్షల మంది గ్యాస్ కనెక్షన్ దారులు ఉంటే వారిని ఈ పథకం కింద తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే గ్యాస్ సబ్సిడీ గురించి ప్రభుత్వం విధి విధానాలను రోజు రోజుకు మార్చుకుంటుంది. వీటికి సంబంధించి తాజా సమాచారాన్ని అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఏదైనా వార్త ఉంటేనే నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితమైన సమాచారాన్ని నేను ఈ వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. దానికి సంబంధించి ఆధారాలను కూడా నేను వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ఉద్యోగ ఉపాధి సమాచారం కావచ్చు, మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా ఖచ్చితమైన సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక విషయంలోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ తనకు అచ్చి వచ్చిన చేవేల నుంచే ఉచిత విద్యుత్తు అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గారు రాబోతున్నారు. చేవేలలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ సభా ప్రాంగణంలో ఇప్పటికే భారీ బహిరంగ సభకైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మేరకు లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ సభనైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో ఈ 2 పథకాలను అయితే ప్రభుత్వం ప్రారంభించబోతోంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి కొత్తగా విధి విధానాలను ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఏదైతే ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం దరఖాస్తుల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. అలాగే 90 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉంటే కేవలం 40 లక్షల మందిని ఇప్పటికీ ఎంపిక చేయడం జరిగింది. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ గ్యాస్ కనెక్షన్ ఆడవారి పేరు మీద ఉంటేనే ఈ టర్మ్ లో వారికి ఈ పథకాన్ని అయితే వర్తింపజేయనుంది. మగవారి పేరు మీద ఉంటే మటుకు ఇప్పుడు పరిగణలోకి తీసుకోవడం లేదు. ముందు భవిష్యత్తులో తీసుకుంటుందో లేదో సమాచారం అయితే లేదు. ఇప్పుడైతే మగవారి పేరుతో కనెక్షన్ ఉంటే వారికి ఈ పథకం అయితే వర్తించదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 10 లక్షల మంది ఉజ్వల పథకం కింద అయితే గ్యాస్ కనెక్షన్ పొంది ఉన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం సిలిండర్ పై 300 రూపాయల సబ్సిడీని అయితే ప్రస్తుతం అందిస్తూ ఉంది. ఈ 10 లక్షల మందిని కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించడానికి ప్రభుత్వం అయితే వీరిని పథకంలో చేర్చుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఉజ్వల పథకం కింద 10 లక్షల మందిని 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ తీసుకురావాలని ఆదేశించడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వం ఈ విధి విధానాల విషయంలో అయితే రోజుకోలా నిర్ణయం తీసుకుంటూ తను కన్ఫ్యూజ్ అవడమే కాకుండా ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. నేరుగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని వినియోగదారుడికి అందించాలని, తద్వారా ఈ సబ్సిడీ అమౌంట్ అయితే తరువాత గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుని అత్యవసర సమావేశంగా తెలంగాణ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వారితో అయితే చర్చలు జరగడం జరిగింది. ఈ మేరకు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వారు కూడా తమకు ముందస్తుగా అడ్వాన్స్ చెల్లిస్తే తాము నేరుగా 500 రూపాయలకే వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ని సరఫరా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నప్పటికీ తెల్లారేసరికి ఈ పథకానికి సంబంధించి విధి విధానం అయితే మారిపోయింది. ఏదైతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉందో దాన్ని ముందుగా వినియోగదారుడు ప్రస్తుతం అయితే 955 రూపాయలుగా గ్యాస్ సిలిండర్ ఉంది. ఈ 955 రూపాయలు చెల్లిస్తేనే తరువాత గ్యాస్ ఏజెన్సీలు మిగిలిన 455 రూపాయల సబ్సిడీ అమౌంట్ ను వినియోగదారుడు ఖాతాలో అయితే వేస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే ఇది. ఏదైతే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ముందుగా వినియోగదారుడు మొత్తం చెల్లించి గ్యాస్ తీసుకుంటే తరువాత సబ్సిడీ కొంత మొత్తం అంటే 50 రూపాయలు 70 రూపాయలు గ్యాస్ సిలిండర్ పెరుగుదల హెచ్చుదలను బట్టి సబ్సిడీ అయితే జమ చేస్తూ ఉంటుంది. ఇలా జమ చేయడం అనే దాంట్లో పెద్ద ఎత్తున లోపాలుండి వినియోగదారులకైతే సబ్సిడీ సరిగా అందడం లేదు. ఇలాంటి వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఈ విధంగా ముందుగా వినియోగదారుడి నుంచి డబ్బు తీసుకుని తర్వాత వేస్తే అది అంత ఉపయోగం ఉండదు. వినియోగదారుడికి ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. ఒకవేళ సబ్సిడీ పడకుంటే గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ ఉండాలి. పథకం పెట్టి వినియోగదారులకి సబ్సిడీ ఇచ్చి కూడా
ఇవ్వనట్టుగానే ఉంటుంది. కానీ ప్రభుత్వం అయితే ముందుగానే 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పి తెల్లారేసరికి మళ్ళీ విధానాన్ని మార్చుకొని ముందుగా మొత్తం 955 రూపాయలు కట్టండి, తరువాత గ్యాస్ ఏజెన్సీలు మీకైతే సబ్సిడీని అకౌంట్ లో వేస్తాయని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఫిబ్రవరి 27వ తేదీన ప్రియాంక గాంధీ సమక్షంలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. వినియోగదారుడు అయితే 950 రూపాయలు కట్టి సిలిండర్ తీసుకుంటే తర్వాత సబ్సిడీ అయితే అకౌంట్ లో పడుతుంది. ఒకవేళ సబ్సిడీ పడకుంటే వినియోగదారుడు అయితే ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి బెనిఫిట్ కలగాలంటే వినియోగదారుడికి కూడా బెనిఫిట్ కలగాలి. కానీ సబ్సిడీ రూపంలో అకౌంట్ లో పడితే తీసుకోవడం, ముందుగా వినియోగదారుడు 950 రూపాయలు చెల్లించడం, ఒకవేళ ఇలా చేయడం వల్ల వినియోగదారుడు అయితే సంతృప్తి చెందే అవకాశాలు లేవు. ప్రభుత్వం ఈ విధానాలను మళ్ళా మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇకపోతే వినియోగదారుడు ఎన్ని గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి 500 రూపాయలకి ఇస్తారు అనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. వినియోగదారులు 3 ఏళ్ల కాలంలో ఒక సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్ వాడుంటారు అంటే, ఒక ఫ్యామిలీ అయితే, చిన్న ఫ్యామిలీ అయితే సంవత్సరంలో 3 లేదా 4 వాడితే ఇప్పుడు సబ్సిడీ కింద 4 సిలిండర్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అయ్యండి సంవత్సరానికి 5 సిలిండర్లు లేదా 6 సిలిండర్లు 7 సిలిండర్లు కనుక వాడి ఉంటే అలాంటి వారికి 5 సిలిండర్ల వరకే సబ్సిడీ కింద అందించడం అయితే జరుగుతుంది. అంతకు మించి ఇవ్వడం జరగదు. కనుక కుటుంబం 3 సంవత్సరాల పరిధిలో సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు అయితే వాడిందో దాన్ని అందాసుగా వేసుకొని ప్రభుత్వం అయితే ఇప్పుడు సబ్సిడీ సిలిండర్లను అయితే సంవత్సరానికి వినియోగదారులకు ఇవ్వనుంది. ఏది ఏమైనా ఈ ఉచిత పథకాలను ఇస్తామని చెప్పి ప్రజలకు ఆశ చూపెట్టినందున ఇలాంటి ఆంక్షలను ఏమీ లేకుండా ప్రజలకైతే ఈ పథకాలను అమలు చేసి తద్వారా ప్రభుత్వం లబ్ధి పొందాలి, ప్రజలకు లబ్ధి చేకూర్చాలి. ఈ మేరకు ప్రభుత్వం తన పాలసీని మరొకసారి ప్రకటిస్తుందా లేకపోతే ఇదే విధానాన్ని కొనసాగిస్తుందా, దీనికి సంబంధించి ముందు కొత్త సమాచారం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. నమస్కారం.